హలో ఎవ్రీవన్, అక్టోబర్ 29th అనేది వరల్డ్ స్ట్రోక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఇయర్ ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మెయిన్గా ప్రజల్లో మెదడు పక్షవాతం గురించి అవగాహన పెంపొందించడానికి, అంటే అవేర్నెస్. ఎవ్రీ హౌస్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్, ఎవ్రీ సిటీ షుడ్ నో అబౌట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ స్ట్రోక్ ట్రీట్మెంట్. అంటే మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 to 25 yearsలో మెదడు స్ట్రోక్స్లో ట్రీట్మెంట్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు తెలియక చాలా మంది ఇంకా స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండటము, రేపు వెళ్దాము, ఎల్లుండి వెళ్దాము అనే నిర్లక్ష్య ధోరణి వల్ల చాలా మంది జీవితాంతం బెడ్ రిడన్ అవుతున్నారు. సో ఈ వరల్డ్ స్ట్రోక్ డే క్యాంపెయిన్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. అంటే మీరు పక్షవాతం లక్షణాలు కనపడిన వెంటనే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ కానీ కలవాలి. ప్రతి నిమిషంలో కొన్ని లక్షల న్యూరాన్స్ మన బ్రెయిన్లో చనిపోతాయి. కాబట్టి ఒకసారి టైం పోయిన తర్వాత మనము వి కాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. అంటే అయ్యో మనకు లేట్ అయిపోయిందిలే అని అనుకోవటానికి బ్రెయిన్ స్ట్రోక్స్లో ఉండదు. దట్స్ వై ఈ వరల్డ్ స్ట్రోక్ డే రోజు ఎంటైర్ వరల్డ్ అండ్ విత్ ఇన్ ఇండియా కూడా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరఫున అవేర్నెస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఎటువంటి లక్షణాలు కనపడిన వెంటనే మీరు హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఇంకొకటి, మన కిమ్స్ శిఖరా తరపు నుంచి మనము ఒక ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది. ఈ ప్యాకేజ్ మెయిన్గా ఎందుకంటే స్ట్రోక్ రిస్క్ అసెస్మెంట్. అంటే 80 to 85% ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్లో ముందుగానే మనము స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎవరిలో ఎక్కువగా ఉంది, వాటికి మనం ఏం చేయాలి అనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా వరకు మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందే బయటపడగలము. ఇటువంటి ఐడియాతో మనము 10 days ఒక క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా మనం టార్గెట్ చేసేది ఏంటంటే షుగర్ డిటెక్ట్ చేయటం, బీపీ రికార్డ్ చేసి ఏమన్నా హై బీపీ రికార్డింగ్స్ ఉన్నాయా, కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయటము. ఇంకోటి కెరటిడ్ డాప్లర్ అంటారు. అంటే గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయో లేదో చూస్తాం. చాలా మంది అడగచ్చు, సార్ ఈ క్యాంప్ వల్ల మేమేం లాభపడతామని. ఈ క్యాంప్లో మనము కేటగరైజ్ చేయటం జరుగుతుంది. అంటే మీరు హై రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ గ్రూప్లో ఉన్నారా, లో రిస్క్లో ఉన్నారా, మీడియం రిస్క్లో ఉన్నారా అనేది స్ట్రాటిఫై చేసిన తర్వాత మా టీం మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అప్ అవడం జరుగుతుంది. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్, చాలామంది ఎమర్జెన్సీకి వచ్చే పేషెంట్స్లో మేము చూసేది ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది అసలు ఎవ్వరూ ఆ వాల్యూస్కి ఎవ్వరూ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చిన ఒక 1 week వాడి ఆపేస్తారు. అటువంటి వాళ్ళల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మీ బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ అసెస్ చేసి మీరు మెడిసిన్స్ వాడాలా లేదా అని కూడా ఈ క్యాంప్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఈ ప్యాకేజ్ని సద్వినియోగం చేసుకొని మీ స్ట్రోక్ రిస్క్ ఎంతో తెలుసుకోగలరని భావిస్తున్నాము.